విచిత్ర వీర్యుడు అకాలంలో మరణించగా కురువంశం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. హస్తినాపుర రాజవంశపు వారసత్వాన్ని కొనసాగించాలనే దృఢ సంకల్పంతో మహారాణి సత్యవతి వారి వంశాన్ని కొనసాగించే మార్గాన్ని అన్వేషించింది. తన ఆతృతతో సత్యవతి తన మొదటి సంతానం అయిన మహర్షి వ్యాసుడిని పిలిపించింది. ఆయన మహర్షి పరాశరునితో ఆమె సంయోగంలో జన్మించినవాడు. ఆయన ద్వారా విధవరాలైన అంబాలికలకు వారసులను ప్రసవింపచేయాలని ఆమె నిర్ణయించుకుంది. వ్యాసుడు మరియు అంబిక యొక్క సంయోగంతో ధృతరాష్ట్రుడు జన్మించాడు. అతడు భవిష్యత్ రాజుగా నియమితుడైనప్పటికీ విధి అతనికి క్రూరమైన పరీక్షను విధించింది. వ్యాసుడు మరియు అంబాలిక సంయోగంతో పాండు జన్మించాడు. అతడు కురు వంశాన్ని తికమకలతో కూడిన కాలంలో నడిపించే విధిని పొందిన రాజకుమారుడు. వంశపారంపర్యం బలంగా కొనసాగేందుకు వ్యాసుడు మహల్లోని ఓ దాసితో కూడిన సంయోగంలో ఓ కుమారుడిని కనగా ఆ బాలుడు విద్యాబుద్ధులకు నీతిగాను ప్రతీకగా నిలిచిన విదురుడు. రాజకుమారులు పెరిగే కొద్దీ భీష్ముడు వారి ఉపాధ్యాయుడిగా మరియు రక్షకుడిగా బాధ్యతలను స్వీకరించాడు. అపరిమితమైన అంకిత భావంతో వారికి మార్గనిర్దేశం చేశాడు. ధృతరాష్ట్రుడి అంధత్వం అతడిని సింహాసనానికి అర్హుడిగా నిలవనీయలేదు. దీంతో పాండురాజుగా ఆహరణయ్యాడు. ఈ నిర్ణయం భవిష్యత్తులో విభేదాలకు విత్తనాలను విత్తింది. ఈ విధంగా కురువంశం పారంపర్యం కొనసాగించబడింది. కానీ ఆ సమయంలో ఏర్పడిన పరిణామాలు కుటుంబ సంబంధాలను మరియు ధర్మసూత్రాలను పరీక్షించే సవాళ్లకు దారితీశాయి. అది ఏ విధంగా అని తెలుసుకోవాలంటే తరువాత వచ్చే ఎపిసోడ్లో చూడండి.